సపోర్ట్ చేయకండి. బయట అది ఈరోజు సంగారెడ్డిలో మనము ప్రతి సంవత్సరము సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకలు మనము సంగారెడ్డి R&B గెస్ట్ హౌస్ ఈ ప్రాంగణంలో సోనియా గాంధీ గారి నాయకత్వంలో సోనియా గాంధీ గారి యొక్క జన్మదిన వేడుకలు ప్రతి సంవత్సరం మనము ఇక్కడ జన్మదిన వేడుకలు మనం అందరం కూడా జరుపుకుంటాం. వారి వయసు ఈ రోజుకి 79 సంవత్సరాలు. మనం ఈ దేశ ప్రజలకు కూడా తెలిసిన విషయమే. మరి సోనియా గాంధీ గారు మన ఈ దేశ ప్రజల రాజకీయంగా ఒక దేవతా మూర్తిగా భావించే ఇందిరాగాంధీ గారు వారి కోడలుగా మరి రాజీవ్ గాంధీ గారు మరి మన నాయకుడు రాజీవ్ గాంధీ గారి యొక్క భార్యగా ఈ దేశ రాజకీయాల్లో మరి సోనియా గాంధీ గారు మరి ఇందిరాగాంధీ గారి యొక్క ఆదర్శాలను రాజీవ్ గాంధీ గారి యొక్క ఆదర్శాలను జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క ఆదర్శాలను మహాత్మా గాంధీ గారి యొక్క అడుగుజాడల్లో మరి సోనియా గాంధీ గారి యొక్క కుమారుడు కొడుకు రాహుల్ గాంధీ గారు వారి కూతురు ప్రియాంక గాంధీ గారు ఈ దేశ ప్రజల పట్ల వారు ఎప్పుడు కూడా ప్రజలు ఈ దేశంలో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి, సుఖశాంతులతో ఉండాలి, పాలన పరంగా దేశ ప్రజలకు మంచి పాలన అందించాలని ఒక నాయకురాలుగా సోనియా గాంధీ గారు, నేను మళ్ళీ చెప్తున్నాను, ఆనాడు ఇందిరాగాంధీ గారి యొక్క కోడలుగా రాజీవ్ గాంధీ గారి యొక్క వారి భార్య సోనియా గాంధీ గారు వాళ్ళ ఆలోచనలను వారి అభిప్రాయాలను పాలనలో వారికి ఉన్నటువంటి అనేక అనుభవాలను సోనియా గాంధీ గారు మరి వారు యూపీఏ చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా 10 ఏళ్ళు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా చేసి దేశ ప్రజలకు సోనియా గాంధీ గారు వారి నాయకత్వంలో మరి ఉపాధి హామీ పథకాన్ని ఈ దేశంలోని అన్ని రాష్ట్రాలలో, అన్ని పల్లెల్లో, అన్ని పట్టణాల గ్రామాలలో, బస్తీలలో ఉపాధి హామీ ద్వారా మరి సోనియా గాంధీ గారు ఆ రోజు మా ప్రైమ్ మినిస్టర్ గారిని ముందు పెట్టి వారి ద్వారా ప్రతి పేదవాడికి పని కల్పించాలి, అందరూ పని చేసుకొని ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి ఉపాధి కలిగించాలి. ఒక ఉపాధి హామీ పథకం ద్వారా ప్రతి పల్లెటూరులో, ప్రతి పట్టణంలో
అక్కడ ఉన్న మరి గ్రామాలను అభివృద్ధి చేసుకుంటూ ప్రతి ఇంటికి రోజు 2,000 3,000 వాళ్ళు పని చేసుకొని జీవిస్తూ వారు పని చేసుకొని లాభం పొందే విధంగా ఆ రోజు సోనియా గాంధీ గారు 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఉపాధి హామీ చేయడం జరిగింది. వారు ఎప్పుడు కూడా సోనియా గాంధీ గారు ఎప్పుడు కూడా వారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారు కానీ వారు ఎప్పుడు కూడా ఆనాటి మహాత్మా గాంధీ యొక్క స్వతంత్ర కాలం నుంచి వారి అభిప్రాయాలను దేశ ప్రజలు పాలన పరంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఇందిరాగాంధీ గారి రాజీవ్ గాంధీ గారి యొక్క ఆలోచనలు దేశ ప్రజలకు పంచిపెడుతూ పాలన చేస్తున్నటువంటి సోనియా గాంధీ గారు మరి ఈరోజు వారి బర్త్డే 75 సంవత్సరాలు ఈ రోజుకి సోనియా గాంధీ గారి యొక్క జన్మదిన వేడుకల సందర్భంలో సంగారెడ్డి మరి ఇక్కడ మనము వారి బర్త్డే సెలబ్రేషన్స్ ఏర్పాట్లు మనం చేసుకోవడం జరుగుతుంది. మరి మన పార్టీ కార్యకర్తలు నాయకులే కాదు, ప్రతిసారి కూడా పోయినసారి కూడా పోచమ్మలలో పిలుచుకున్నా, ఇక్కడ గంగిరెద్దులలో పిలిచిన ఇలాంటి వాళ్ళని అంటే ఆ కుటుంబం చాలా ప్రేమిస్తారు వాళ్ళు, అలాంటి కుటుంబం వాళ్ళది. కాబట్టి అందరి సమక్షంలో మరి ఈ యొక్క సోనియా గాంధీ గారి యొక్క మనము ఈ యొక్క సెలబ్రేషన్స్ వేడుకలు ఇక్కడ చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంలో తెలంగాణ ప్రజల పక్షాన సంగారెడ్డి యావత్ నియోజకవర్గ జిల్లా ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల పక్షాన సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు నేను మీడియా ద్వారా తెలియజేయడం జరుగుతుంది, తెలియజేస్తున్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సోనియా గాంధీ గారి యొక్క నాయకత్వంలో మరి రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మల్లికార్జున్ ఖార్గే గారు మన ప్రెసిడెంట్ గారు ఇప్పుడు ఈ నెలకు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు మరి కాంగ్రెస్కి అధికారం ఇవ్వడం జరిగింది. ఈ 2 సంవత్సరాలు అయింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, అట్లాగే పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు, మరి మన క్యాబినెట్ మినిస్టర్లు అందరూ, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నాయకులందరూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారి యొక్క నాయకత్వంలో శాఖల పరంగా మన మినిస్టర్లు మన మంత్రులందరూ కూడా ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ గారి డైరెక్షన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక పథకాలను అమలు చేయడం జరిగింది. అది ప్రతిపక్షాలు చాలా మాట్లాడతారు, విమర్శల్లో ప్రతిపక్ష పార్టీగా విమర్శలకు సహజంగా విమర్శలు ఉంటాయి. కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ యొక్క నాయకత్వంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు, క్యాబినెట్ మినిస్టర్లు ఉచితంగా మహిళలకు బస్సు ప్రయాణము, అట్లాగే 500 గ్యాస్ సిలిండరు, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, రేషన్ కార్డులు, సన్న బియ్యము, ఆరోగ్యశ్రీ అనేక డిపార్ట్మెంట్ల ఉద్యోగాలు మనం చూసాం. ఈ మధ్యకాలం 2 నెలల్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో మంత్రిగా రేవంత్ రెడ్డి గారు, మినిస్టర్గా ఉత్తమ్ రెడ్డి గారు పెండింగ్ ఉన్నటువంటి ఉద్యోగాలు అక్కడ చాలా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఇవ్వడం జరిగింది.
ఈరోజు ఆర్టీసీకి సంబంధించి తెలంగాణ రాష్ట్రం వచ్చిన బీఆర్ఎస్ గవర్నమెంట్లో అసలు ఆర్టీసీ డిపార్ట్మెంటు ఆర్టీసీనే బస్సులు బంద్ చేయాలని ఒక ఆలోచన ఉన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆర్టీసీని ప్రజల మధ్యలోనే ఆ డిపార్ట్మెంట్ను కొనసాగించడం జరుగుతుంది. పొన్నం ప్రభాకర్ గారు మరి ఈ రకంగా మన జిల్లా మినిస్టర్ దామోదర్ గారు, హెల్త్ మినిస్టర్, ఆరోగ్యశ్రీ, సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క డైరెక్షన్లో ఆరోగ్యశ్రీ, క్యాన్సర్ పేషెంట్లకు కూడా చాలా మెరుగైన వైద్యం ఇదే విధంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు కూడా ఆదుకోవడం జరుగుతుంది. సన్న బియ్యం చెప్పిన అన్ని ఇందిరమ్మ ఇల్లు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు, అట్లనే రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఇందిరమ్మ ఇండ్లు, అసలు ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయలు. ఇప్పుడు మొదటి విడతల ప్రతి నియోజకవర్గానికి 3,500 మందికి ఇచ్చారు. రెండో విడతల మళ్ళా 3,500 మందికి. ఎవరికైతే 100 గజాల జాగు ఉంటుందో వాళ్లకు 5 లక్షల రూపాయల ఇందిరమ్మ ఇల్లు డైరెక్ట్ గా మీరు ఆన్లైన్ అప్లై చేసుకుంటే అంత వస్తుంది. 100 గజాల జాగా ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు ఆన్లైన్ అప్లై చేసుకుంటే మీకే వస్తుంది. చెప్తా ఆగరా నాయన, పెళ్ళైంది మొన్ననే, అప్పుడే నారా పెళ్ళి 2 ఏళ్ళు అయింది. ఆగుంటారు జరా, నువ్వు కూర్చో, పెద్ద మంచి కూర్చో, మెల్ల కూర్చో. అరే కుర్చీ నాదరాడా, అరే కుర్చీ ఏంట్రా ముసలే, నువ్వు నిలవాడు. అరే కుర్చీ తెచ్చేయండిరా, అరే నిలబెడరా పెద్ద మనిషిని. అరే ఓ లేవాపా, అరే నీ ఆయనకి వినబడతలేదు, చెవులు వినబడతలేవు ఆయనకి. లేపురా, అరే వయసు పోరా, లేపురా. మంచిగానే ఉన్నావు కదరా, దొడ్డుగా మంచిగా ఉన్నావు, లేపని కూడా వస్తలేదా నీకు? కుర్చీ తెచ్చేయండి ఆ ముసలేనా. ఇది ఇందిరమ్మ ఇల్లు, 10 సంవత్సరాలు ఇందిరమ్మ ఇల్లు లేదు. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో. మీకు ప్లాట్లు లేవు, ప్లాట్లు లెంకినాక మళ్ళీ మీకు ఎట్లు ఇవ్వాలో నాకు తెలుసు, ఊకోండి కదా. లొల్లి చేస్తే అయితే అవి కూడా రాకుండా పోతారా. आज तो सोनिया जी का संगारेड्डी पे सोनिया गांधी जी का 79th बर्थडे सेलिब्रेशन हम यहाँ सेलिब्रेशन कर रहे हैं. हम तो सोनिया जी जो इंदिरा गांधी जी का जो राजीव गांधी जी का जो आइडियोलॉजिकल ये देश जनता के जो भी रूल करना है वो वही लाइन पे सोनिया जी देश जनता के लिए काम कर रहे हैं. हम तो हर एक साल हम संगारेड्डी में, तेलंगाना संगारेड्डी में हम सोनिया जी का सेलिब्रेशन, पार्टी वर्कर्स, कुछ पब्लिक से हम यहाँ सेलिब्रेशन हर एक साल करते रहेंगे. हम में राहुल गांधी जी का जो नेतृत्व में एंड प्रियंका गांधी का जो नेतृत्व में, खारगे जी हमारे एआईसी प्रेसिडेंट नेतृत्व में तेलंगाना पब्लिक या यहाँ का तेलंगाना कांग्रेस पार्टी को हुकूमत दिए है. सबको पता है ये 2 साल में सीएम रेवंत रेड्डी जी एंड जितने भी कैबिनेट मिनिस्टर्स जो नेता है हमारे सब, ये 2 साल में जो सोनिया जी, राहुल जी, प्रियंका जी, जो खारगे जी, मल्लिकार्जुन खारगे जी जो इलेक्शन के पहले जो डायरेक्शन दिए थे, जो जनता को वादा किए थे,
फ्री बस, महिला के लिए फ्री बस। देखो दो साल से तेलंगाना में महिला, तेलंगाना स्टेट में महिला फ्री बस ट्रैवलिंग कर रहे हैं लोग। तेलंगाना जनता के लिए उस दिन सोनिया जी का बात था, राहुल जी का बात यह था, भाई 200 यूनिट का फ्री वो अमल हो रहा है। व्हाइट रेशन कार्ड गरीब पब्लिक को ऑलरेडी दिए हैं। जो राइस, बारी राइस, जो बारी राइस वो भी तेलंगाना पब्लिक को पहुंच रहा है। इंदिरम्मा इल्लू, इंदिरम्मा घर, 5 लाख रुपए कोई भी ऑनलाइन में अप्लाई किए तो 200 गज कोई भी प्लाट है वो 100 गज के लिए हम 5 लाख होना बोलते हो, डायरेक्टली कांग्रेस गवर्नमेंट ऑनलाइन में सैंक्शन दे रहे हैं। अभी पहला फेज में 3000 हर एक कॉन्स्टिट्यूंसी को 3500 गरीब पब्लिक के लिए हर एक कॉन्स्टिट्यूंसी को 5 लाख रुपए सैंक्शन किए हैं। सेकंड फेज भी, फर्स्ट फेज होते ही सेकंड फेज एंड थर्ड फेज, जितने भी जनता है तेलंगाना गरीब के लिए इंदिरम्मा घर ये तेलंगाना में अमल हो रहा है। जो सोनिया गांधी जी का जो उनका तेलंगाना पब्लिक के लिए जो बात उनकी है यहां का तेलंगाना गवर्नमेंट, तेलंगाना कांग्रेस गवर्नमेंट, सीएम रेवंत रेड्डी एंड कांग्रेस पार्टी पीसीसी प्रेसिडेंट महेश गौड़, हमारे मिनिस्टर्स, जितने भी हमारा कैबिनेट है सब जनता में फिर रहे हैं, जनता के लिए काम कर रहे हैं। यह तेलंगाना एक डेमोक्रेसी पार्टी है। देखो ये बात बोलना चाह रहा हूं, तेलंगाना सोनिया गांधी जी तेलंगाना स्टेट देने के बाद ये तेलंगाना स्टेट जिस दिन यहां जनता, हर एक पार्टी का नेता तेलंगाना सेपरेट होना जो लड़ाई चलाओ, वो लड़ाई में जो बलिदान हुए बहुत यूथ सबको नजर में रख लेके तेलंगाना को तो स्टेट बना दिए। जब था भाई तेलंगाना पब्लिक का ये मन की बात है, वो लोग का दिल की बात है, तेलंगाना चाह रहे हैं सेपरेट स्टेट। मगर वहां वो टाइम पे भी भाई तेलंगाना दिए तो कांग्रेस पार्टी को नुकसान होता। कुछ लोग बोलने के बाद भी, उसमें मैं भी था, मगर बोलने के बाद भी सोनिया जी, राहुल जी बस उनका जबान दे दिए, हम तो बात दे दिए तेलंगाना आम जनता को, तेलंगाना आपको देंगे बोल के दिए, इसलिए हम देंगे। कांग्रेस पार्टी को नुकसान होता, नुकसान हुआ तो भी परवाह नहीं, अपन जबान दी है देंगे। वही खानदान है सोनिया जी का खानदान। उसके बाद सबको पता है 10 साल तो यहां का रूल बीआरएस किया है, मगर 10 साल सोनिया गांधी जी तेलंगाना स्टेट देने के बाद 10 साल तो बीआरएस था। यहां जनता को कोई डेमोक्रेसी नहीं था, कोई आवाज, मीडिया को आवाज, कोई मीडिया 10 साल तो पता है सबको। हैदराबाद में जिसका कोई तकलीफ रहे तो कोई कलेक्टर ऑफिस के ने बैठ के धरना करने का मौका नहीं था, इंदिरा पार्क में बैठ के धरना करने का मौका नहीं रहता। 10 साल में पुलिस का जो जुल्म चला है, जो जनता, तेलंगाना जनता के ऊपर वो जो
तेलंगाना पब्लिक का डेमोक्रेसी वो लोग छीन लिए लोग। मगर जिस दिन तेलंगाना सोनिया जी के सोनिया गांधी जी की आवाज के ऊपर, राहुल गांधी का आवाज के ऊपर तेलंगाना पब्लिक कांग्रेस को हुकूमत देने के बाद सीएम रेवंत रेड्डी हमारे मिनिस्टर बनने के बाद क्या किए, यहां जनता कोई भी आपका आवाज मीडिया के सामने बोल सकते हैं, इंदिरा पार्क में बैठ सकते हैं, कोई कलेक्टर ऑफिस के बैठ सकते हैं, तुम्हारा आवाज सुना सकते हैं। उतना बड़ा डेमोक्रेसी दी है कांग्रेस हुकूमत तेलंगाना में, कांग्रेस हुकूमत आने के बाद। आज का जो सेलिब्रेशन हम हर एक साल सोनिया जी बर्थडे हम यहां सेलिब्रेशन करते हैं, वही सेलिब्रेशन हमारे पार्टी वर्कर, हमारे पार्टी लीडर्स, हमारे लोकल के कुछ हमारे पब्लिक के बीच में आज का सोनिया गांधी जी का फिर एक बार सोनिया मैडम जी को जन्मदिन की मुबारकबाद देते हुए अभी हम केक कटिंग करके हमको हमारे जनता को देंगे। हम ఏ మీద పడుకుంటారా నాయన, వద్దదు సౌండ్ అన్న ఏమొద్దే వద్దన ఏమొద్దు. ఏయ్ ఇక్కడ రా, నువ్వు మీరు జరుకుంటారా, పక్క జరుకుంటారా మీరు, పోచమ్మలు రండి, ఇది తిను, ఇక్కడ రాను, ఇక్కడ రండి మీరు, నేనే తిని పెడతా పాటు. బయట అరే నీ అమ్మ తిను, ఇది కూడా కొరకనే రాబోతే. అరే ఏంద్రా ట్రైనింగ్ అరే నువ్వు రాబాయి, నువ్వేది నువ్వు అడ్డ జర్రా, నువ్వు జర్రాబాయి, నువ్వు లీడర్కి జరు కాబట్టి రా, ఇక నేనే తిని పెడుతున్నా. పోచమ్మలకు రండి, రా తల్లి, రామ 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 రామ, గుడ్ 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 గుడ్. అది పట్టుకో, అరే అది పట్టుకోరా నువ్వు, నువ్వు జరిగిగా. అరే అరే నారే నాన్న గంగరేద్దు, నువ్వు రారా, నువ్వు జరుగుండ్రా, రా రా రా. అరే ఆ ముసలాయన పంపరా, అది తింటదా? అరే వా, ఏమన్నా పన్నైతే వరకదు కదా అట్లానా? ఓహో ఇది తింటదా? జరుగుండ్రా నాయన, ఇదేదో బాగుందిరో, ఈ స్కీమ్ ఇది బాగుందిరో. ఇంకా తినబెడతాను దాని కాదు చాలా, ఇక స్వీట్ తినబెడతలేరా నేను, ఇది తీసేసిన. రైట్ రైట్ రైట్. అరే నా ఏళ్ళు కొరకు కదరా నేను. ఓకే ఓకే, అట్లా చూస్తారు ఎవడన్నా. చలో గుడ్ 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 గుడ్. చలో ఇది పేపర్ ఇదిరా, పేపర్ ఇలా పకోడా తోడా, ऐसा पकड़ो सोनिया गांधी साहब చిన్న నిహాల్ మాతృమూర్తి సోనియమ్మ మనసున్న తల్లి, వేల శక్తి సోనియమ్మ వెలుగు పంచ తల్లి, మాతృమూర్తి సోనియమ్మ మనసున్న తల్లి, వేల శక్తి సోనియమ్మ వెలుగు పంచ తల్లి, ప్రపంచమే ఎదురు నిలిచి పోరాటం చేసిన పరాజయం తెలియని ఒక ధీర వనిత తానుగా, ఇచ్చిన మాటను తప్పని గొప్ప తల్లిరా. క్రాకర్ 40
షార్ట్ ముట్టింది షార్ట్ చిన్న అక్కడ పెట్టండి షార్ట్స్ దూరం పెట్టండి ఇంకా నదీం ఆడబెట్టి దూరం బస్ ముట్టి अरे निदानम ना आपको సామి సామి కొంచెం సామి సామి विनोद ముట్టి నవీన్ ఇంకా కూర్చోండి కొంచెం మళ్ళీ వచ్చింది మాత్రం भैया अटक कर షార్ట్స్ అని ముట్టించేసే